అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఇంట్లో బ్రెడ్ ఆలు ఉంటే చాలండి. సింపుల్గా పిల్లలు వచ్చే టయానికి 10 నిమిషాల్లోనే ఆలు బోండా రెడీ చేసి పెట్టొచ్చు. ఈరోజు మన ఛానల్లో ఒకే స్టఫింగ్తో 2 సింపుల్ స్నాక్స్ రెసిపీస్ని చేసుకోవచ్చండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోయి సింపుల్ స్నాక్స్ని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి. ఆలుని తీసుకుని క్లీన్ చేసుకుని తీసుకోండి. తీసుకున్న ఆలుని 2 పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ పైన మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ విజిల్ వేసేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దామండి. ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపుని తీసుకోండి. ఈ మూడింటిని రోల్లో వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోండి. ఇవి 3 నలిగితే సరిపోతాయండి. అసలు మెత్తగా అవ్వనివ్వకండి. ఇలా ఉంటేనే బాగుంటుంది. మనం తీసుకున్న బ్రెడ్స్కి అంచుల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా తీసుకున్న బ్రెడ్స్ అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత వాటి అంచుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. కుక్కర్కి ప్రెషర్ అంతా పోయిన తర్వాత దుంపలను ఒక బౌల్లోకి తీసుకుందామండి. దుంపల పైన పీల్ తీసుకుని ఒక గ్లాస్తో ఒకసారి ప్రెస్ చేస్తే అవి మెత్తగా అయిపోతాయండి. ఆలుని ఇలా మెత్తగా తీసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని, మనం దంచుకున్న ధనియాలు, సోంపులను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. మనం బోండా రెడీ చేసుకోవడానికి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. బాల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా చూసుకుని చేసుకోండి. మనం సైడ్స్ కట్ చేసుకున్న బ్రెడ్ని తీసుకుని వాటర్లో ముంచుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి. బ్రెడ్ విరిగిపోకుండా గట్టిగా వాటర్ని ప్రెస్ చేసుకుని తీసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని బ్రెడ్ లోపల పెట్టుకొని రౌండ్ బాల్లా రెడీ చేసుకోండి. ఇలా రౌండ్ బాల్లా చేసుకున్న బ్రెడ్ బోండాని బ్రెడ్ క్రమ్స్ని అప్లై చేసుకోండి. ఇలా బ్రెడ్ క్రమ్స్ని అప్లై చేయడం వల్ల మనకు బోండా తినేటప్పుడు మంచి క్రిస్పీగా ఉంటుందండి. అదేవిధంగా తీసుకున్న బ్రెడ్స్ అన్నిటిని కూడా బోండాల కింద ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బ్రెడ్ బోండాకి ఇలాగ బ్రెడ్ క్రమ్స్ని అప్లై చేయడం వల్ల మనకు స్టఫింగ్ కూడా బయటికి కనపడకుండా కవర్ చేస్తుందండి. మనకి బోండాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బోండాలను ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్లో బోండాలు వేసిన తర్వాత అవి చాలా మెత్తగా ఉంటాయండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత గరిటె పెట్టి కలుపుతూ వేయించుకోండి. బోండాలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ బోండాలు చూడడానికే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న బోండాలన్నింటినీ ఆయిల్లో వేసుకుని వేయించుకుందామండి. బోండాలు ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే బ్రెడ్ బోండా రెడీ అండి. పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉండే ఈ బ్రెడ్ బోండాని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి తక్కువ టైంలో సింపుల్గా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు చెప్తేనే కానీ వీటిని బ్రెడ్తో చేసినట్టు చెప్పలేరండి, అంత టేస్టీగా ఉంటాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే స్టఫింగ్తో పిల్లలకి మరొక స్నాక్స్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి.
ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ వాముని నలిపి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఆయిల్తో పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా రెడీ చేసుకోండి. ఈ పిండి ముద్ద సాఫ్ట్గా ఉండేటట్టు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకూడదు అనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండితోని ఈ సింపుల్ స్నాక్స్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలోంచి కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి. పిండిని కలిపేటప్పుడు ఆయిల్కి బదులుగా బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకుని కలుపుకోవచ్చండి. ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని రౌండ్ బాల్స్లో ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మన స్టఫింగ్ పట్టే అంతటిగా పలచగా దీన్ని రోల్ చేసుకోండి. పిండి ముద్దని చపాతీకార అవసరం లేకుండానే ఇలా రోల్ చేసుకుని స్టఫింగ్ని పెట్టుకుని కవర్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న వీటిని సింపుల్గా షాలో ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోండి. కడాయిలో పట్టినన్ని మాత్రమే వేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా కుక్ చేసుకోండి. రెండు వైపులా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎంతో సింపుల్గా మనకు స్నాక్స్ రెడీ అయిపోయినాయండి. వీటిని వేడివేడిగా టమాటా కచప్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంతో సింపుల్గా టేస్టీగా మన స్నాక్స్ రెడీ అయిపోయినాయండి. హెల్తీగా సింపుల్గా అయిపోయి గోధుమ పిండితో ఈ స్నాక్స్ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.